నాగార్జున గారు చూసారా సార్ నా పర్ఫార్మెన్స్? దూకుడు సినిమాలో బ్రహ్మానందం చెప్పిన ఈ డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. సో ఇప్పుడు సేమ్ అదే తరహాలోనే జగన్మోహన్ రెడ్డి గారు చూసారా సార్ నా పర్ఫార్మెన్స్ అంటున్నారు ఆ మాజీ ఎంపీ. సో ఎక్కడో సీమ నుంచి గుంటూరుకు వచ్చి ఆయన చూపించిన నటనను రాజకీయ నాయకులే కాదు ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. అధినేత దృష్టిలో పడటానికి ఆయన పాటలు పడుతున్నారు. సో యాక్షన్కి ఓవర్ యాక్షన్కి చాలా తేడా ఉంటుంది. యాక్షన్ చేస్తే అంతా చూస్తారు, కానీ ఓవర్ యాక్షన్ చేస్తే చెప్పుతో కొడతారు. కథ మాత్రం వేరేలా ఉంటుంది. సో ప్రజలు పసిగట్టేస్తారు కాబట్టి మనం కొంచెం చూసి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలన్నమాట. సో ప్రస్తుతం హిందూపూర్ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో కూడా అదే ప్రచారం సాగుతుంది. మొదటి నుంచి కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అయిన గోరంట్ల మాధవ్ తాజాగా తన పర్ఫార్మెన్స్తో మరో వివాదం చిక్కున్నారు. ఒకప్పుడు పోలీస్ అధికారిగా గబ్బర్ సింగ్ తరహాలో రూలింగ్ చేశారు గోరంట్ల మాధవ్. సో సిఐగా ఉన్న సమయంలో అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మీసం తిప్పి హీరోలా కవరింగ్ ఇచ్చారు. ఒక పోలీస్ అధికారి ఇలా చేయడం కొత్త కావడంతో అంతా యాక్సెప్ట్ చేశారు. జనాలు పిచ్చోళ్ళు కదా, సో యాక్సెప్ట్ చేశారు. దీంతో ఆయనకు ఇమేజ్ పెరిగింది. అదే స్పీడ్తో కాకి వదిలేసి ఖద్దరు తొడిగాడు. సో వచ్చి రాగానే వైసీపీ అధినేత జగన్ ఎంపీ టికెట్ ఇవ్వడంతో హిందూపురం నుంచి ఎంపీగా గెలవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఎంపీగా వచ్చిన ఆయన స్టైల్ మాత్రం మారలేదు. అదే వివాదాలతో వార్తల్లో నిలిచేవారు. కానీ ఆయన న్యూడ్ వీడియో మాధవ్ పొలిటికల్ కెరీర్ని పతనం చేసింది. దాని నుంచి కోలుకునేందుకు ఆయన ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అంత వర్కౌట్ కాలేదు. సో గడిచిన ఎన్నికల్లో టికెట్ కూడా రాకుండా చేసింది ఆయన చేసిన పనులు. సో వైసీపీ ఓటమి తర్వాత మాధవ్ తనకు టికెట్ రాకపోవడమే మంచిదని అనుకున్నారు ఒక సమయంలో. సో వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్ గా మళ్ళీ పుంజుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎప్పటిలాగానే దూకుడుగా తెలుగుదేశం చంద్రబాబు, ఇంకా లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి నేతలపై నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. తెగ ఆరాటపడిపోతున్నారు. సో తనకంటూ ఒక కాన్సెన్సీ ఉండాలని రాప్తాడుపై గురిపెట్టారు. రాప్తాడులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి యాక్టివ్ గా లేని సమయం చూసి అక్కడ పాగా వేయాలని చూశారు. కానీ ప్రకాష్ రెడ్డి ఒక్కసారిగా యాక్టివ్ కావడం, హంద్రీనీవా కాలువ వెడల్పు, రామగిరి ఎంపీపీ, వైసీపీ నేత కురుబ లింగమయ్య హత్య, ఇలాంటివన్నీ కలిసి వచ్చాయి ప్రకాష్ రెడ్డికి. సో పైగా పెనుగొండలో ఎంపీటీసీలను కాపాడుకునే క్రమంలో ఆయన పోలీసులపైకి, టీడీపీ నాయకులపైకి దూసుకెళ్లిన ఘటనలతో కేసులు నమోదయ్యాయి. అదే స్థాయిలో దూకుడు ప్రదర్శిస్తే పార్టీ అధినేత దృష్టిలో పడొచ్చని అనుకున్నారు. సో జగన్ వద్ద ప్రకాష్ రెడ్డికి మంచి మార్కులు పడటంతో మనం కూడా అదే స్థాయి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ సీన్ కట్ చేస్తే మాధవ్ ఏది చేసినా రొటీన్కి భిన్నంగానే ఉంటుంది. పైగా సినిమా స్టైల్లో ఉంటుంది. సో పెనుకొండ తహసీల్దార్ కార్యాలయంలో ప్రకాష్ రెడ్డి నటనను గుర్తుకు తెచ్చుకొని నేను ఇంతకంటే బాగా చేయాలని డిసైడ్ అయ్యాడు. సరిగ్గా ఇదే టైంలో చేబ్రోల్ కిరణ్ అనే ఐటీడీపీ మెంబర్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. టీడీపీ కూడా ఆయన సస్పెండ్ చేసింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సో ఈ మ్యాటర్ హాట్ గా ఉండడంతో మాధవ్ కన్ను కిరణ్ పై పడింది. అంతే, వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా ప్రెస్ మీట్ పెట్టేశారు. లోకేష్ పై కాంట్రవర్సీ కామెంట్ చేసి బయలుదేరారు. కిరణ్ ను ఎస్పీ కార్యాలయానికి తరలిస్తుండగా వెంటపడ్డాడు తన కాన్వాయ్తో. చుట్టుగుంట సెంటర్లో పోలీస్ కాన్వాయ్ని ఆపి కిరణ్ పై దాడికి యత్నించాడు. అది కూడా సినిమా స్టైల్లో మాధవ్ దూసుకొని రావడం, పోలీసులు అడ్డుకోవడం, వెనక తన అనుచరులు సెల్ ఫోన్లో వీడియోలు తీయడంతో బాగా పబ్లిసిటీ వచ్చేసింది గోరంట్ల మాధవ్కి. అదే సమయంలో మాధవ్ యాక్షన్ కాస్త ఓవర్ యాక్షన్ అయిందన్న చర్చ నడుస్తుంది. సో పోలీసులు కూడా సీరియస్ గా తీసుకొని మాధవ్ పై కేసులు పెట్టారు. సో ఇప్పుడు ఆ కేసులు ఎటు నుంచి ఎటు వెళ్తాయో అర్థం కాక గోరంట్ల మాధవ్ జుట్టు పీక్కుంటున్నాడు. నిజంగా జగన్ దృష్టిలో పడటం కోసమే మాధవ్ ఇలా ఈ విధంగా రెచ్చిపోయాడని చెప్పాలి. వాస్తవానికి ఇప్పుడు చేబ్రోల్ కిరణ్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు, బాగానే ఉంది. ఈయన ఎందుకు ఈ కాంట్రవర్సీ చేయాలి? ఈయన ఎందుకు? చట్టం తన పని తను చేసిపోద్ది కదా. అనవసరమైన రాద్ధాంతం చేస్తే ఎవరికి బొక్క? ఇప్పుడు లోపలికి వెళ్ళాడు. లోపలికి ఎంత ఒకదానికోటి పాత కేసులన్నీ మళ్ళీ వస్తాయి. ఏడికి పోతారో ఆయనకి తెలియదు. సో ఇలాంటి నేపథ్యంలో అరిచి గోల్ చేయడం కన్నా చూస్తూ ఊరుకోవడం వేరెట్లు బెటర్ అన్న సామెత నిజంగా గోరంట్ల మాధవ్కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.